గరుడ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాకిస్తాన్కి అమెరికా మానవతా సాయం 200 కోట్ల మానవతా సాయాన్ని ప్రకటించిన యునైటెడ్ స్టేట్స్ యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్. ఆప్ బీజేపీ నేతల మధ్య కొనసాగుతున్న మాటల మంటలు. సిసోడియా రోజుకు అబద్ధం చెబుతున్నారని మండిపడ్డ ఎంపీ పర్వేష్ వర్మ. జమ్మూ కాశ్మీర్లో 2 లష్కర్ ఉగ్రవాదుల హతం. షోపియాన్ జిల్లాలో ఎన్కౌంటర్. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో క్రీడాకారుల సందడి. సీఎం జగన్ ను కలిసిన ఫెన్సింగ్ క్రీడాకారిణి బేబిరెడ్డి, పారా సైక్లిస్ట్ అర్షద్, కోచ్ ఆదిత్య మహతా. శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వార్లను కుటుంబ సమేతంగా దర్శించుకున్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి పూర్ణ కొమ్మంతో ఘనస్వాగతం పలికిన ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ చక్రపాణి రెడ్డి. భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. డాలర్ మార్కంలో 63 పైసలు ఎగిసి 79.45 వద్ద ముగిసిన రూపీ. గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు వరదలు సంభవించి పాకిస్తాన్ అల్లకల్లోలంగా మారిపోయింది. గతంలో ఎన్నడూ లేనంతగా పాకిస్తాన్లో ప్రకృతి విలయం సృష్టించింది. దీంతో వేలాది మంది చనిపోయారు, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం ప్రపంచ దేశాలను సాయం చేయాల్సిందిగా పిలుపునిచ్చింది. ఈ మేరకు అమెరికా పాకిస్తాన్కి సుమారు 200 కోట్ల మానవతా సాయాన్ని ప్రకటించింది. యునైటెడ్ స్టేట్స్ యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ద్వారా పాకిస్తాన్లోని వరద బాధితుల కోసం అందిస్తున్నట్లు వెల్లడించింది. ఇది వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను ఆదుకోవడానికి, ప్రాణాలను రక్షించేందుకు ఈ మానవతా సాయాన్ని అందిస్తున్నట్లు ఇస్లామాబాద్లోని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది. సోవియట్ యూనియన్ నేత మిఖాయిల్ గోర్బచేవ్ తుదిశ్వాస విడిచారు. చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించినట్లు రష్యా వార్తా సంస్థలు వెలువెత్తాయి. సోవియట్ యూనియన్ చివరి అధ్యక్షుడైన గోర్బచేవ్ ప్రచన్న యుద్ధం ముగింపులో కీలక పాత్ర పోషించారు. 7 ఏళ్లు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చి చెరగని ముద్ర వేశారు. సోవియట్ యూనియన్ అధ్యక్షుడిగా 1985-1990 వరకు కొనసాగారు గోర్బచేవ్. రష్యా అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గించి ద్వైపాక్షిక సంబంధాలు బలపరిచిన నేతగా ఘనత సాధించారు. అంతేకాదు ఆయన హయాంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. అంతకుముందు నేతల్లా నిరసనకారులపై ఉక్కుపాదం మోపకుండా శాంతియుతంగా వ్యవహరించారు. తూర్పు యూరప్కు సోవియట్ యూనియన్ పాలన నుంచి విముక్తి కల్పించారు. అప్పటి నుంచే సోవియట్ యూనియన్ విడిపోయింది. తనదైన మార్క్ పాలనతో పశ్చిమ దేశాల్లోనూ మంచి గుర్తింపు సాధించారు గోర్బచేవ్. 1990లో నోబెల్ శాంతి బహుమతి కూడా ఆయన వరించింది. అయితే ప్రపంచానికి సూపర్ పవర్గా ఉన్న తమను ఈయనే బలహీనపరిచారని రష్యా నేతల నుంచి విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. రష్యా నేతలో 90 ఏళ్లకు పైగా జీవించిన తొలి వ్యక్తి గోర్బచేవ్ కావడం గమనార్హం. ఆప్ బీజేపీ నేతల మధ్య మాటల మంటలు కొనసాగుతున్నాయి. ఆప్లో చీలికలు తెచ్చి ఢిల్లీ సర్కార్ను కూలగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ నేతలు చేస్తున్న ఆరోపణలు కలకలం రేపాయి. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మనీష్ సిసోడియాపై విరుచుకుపడ్డారు. ఆయనకు లై డిటెక్ట్, నార్కో టెస్టు చేయాలని పర్వేష్ వర్మ డిమాండ్ చేశారు. సిసోడియా రోజుకు అబద్ధం చెబుతున్నారని మండిపడ్డారు. ఆప్ ఎమ్మెల్యేలతో బేరమాడింది ఎవరో చెప్పాలన్నారు. కేజ్రీవాల్ అవినీతిలో ఒక్కో మంత్రి ఇరుక్కుంటున్నారని ధ్వజమెత్తారు. ఢిల్లీ అసెంబ్లీలో వింతగా వ్యవహరిస్తున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్పై ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేస్తున్నారు. మనీష్ సిసోడియా యోగా ప్రాక్టీస్ చేయాలి. తీహార్ జైలుకు వెళ్ళాక ఇక్కడ వసతులు ఉండవు. ఫైల్స్ పై సీఎం కేజ్రీవాల్ సంతకాలు పెట్టకుండా తప్పించుకుంటున్నారు అని పర్వేష్ వర్మ దుయ్యబట్టారు. एक बहुत बड़ा ड्रामा चल रहा है. मैं मगर दिल्ली के मुख्यमंत्री को इस बात के लिए बधाई देता हूं कि शराब घोटाले में लिप्त होने के बाद भी जो आपकी स्ट्रेटेजी थी कि हम दिल्ली और देश की जनता का ध्यान भटका देते हैं,
और पूरे मुद्दे को डाइवर्ट कर देते हैं, उसमें वो थोड़ा बहुत सफल हुए हैं। इस पूरी स्ट्रेटेजी के लिए, इस पूरे ड्रामा के लिए मैं श्रीमान अरविंद केजरीवाल जी को बधाई देता हूं। ये ऐसे लोग हैं जो खुद को ही थप्पड़ मारते हैं और उसके बाद में रोते हैं, उसके बाद में चिल्लाते हैं, उसके बाद में कहते हैं कि मुझे थप्पड़ किसने मारा। ये झूठ इस प्रकार का बोलते हैं कि उसमें 19-20 का अंतर नहीं होता, उसमें 0 और 1000 का अंतर होता है। देश का नहीं, दुनिया का सबसे अच्छा शिक्षा मॉडल भी इन्हीं के पास है, मगर इनके खुद के बच्चे उस शिक्षा मॉडल का लाभ नहीं उठा रहे हैं। देश ही नहीं, दुनिया का सबसे अच्छा स्वास्थ्य मॉडल भी इनके पास है, मगर इनके मंत्री, इनकी धर्मपत्नी, इनके विधायक, सांसद वो उसका लाभ नहीं उठाते। तो केवल अंतर 19-20 का नहीं है, 0-1000 का है। జమ్మూ కాశ్మీర్లో మరో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. షోపియాన్ జిల్లాలో భద్రతా బలగాలు 2 ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. వీరిద్దరూ లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందినవారుగా గుర్తించారు. నాగ్బల్ ప్రాంతంలో మిలిటెంట్లు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు నేడు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డాయి. భద్రతా దళాలు కూడా ధీటుగా స్పందించడంతో 2 ఉగ్రవాదులు నేలకొరిగారు. నాగ్బల్ ప్రాంతానికి అదనపు బలగాలను కూడా రప్పించారు. ప్రస్తుతం అక్కడ మరింత తీవ్ర స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. అంతర్జాతీయ ఫెన్సింగ్ క్రీడాకారిణి మురికినాటి బేబీ రెడ్డి, పారా సైక్లిస్ట్, ఏషియన్ ట్రాక్ సైక్లింగ్ ఛాంపియన్ షేక్ అర్షద్, కోచ్ ఆదిత్య మొహాతా ఇవాళ ఏపీ సీఎం జగన్ను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలిశారు. అంతర్జాతీయ స్థాయిలో తాము నెగ్గిన పథకాలను సీఎంకు చూపించారు. సీఎం జగన్ వారిని మనస్ఫూర్తిగా అభినందించారు. తన ఆశీస్సులు అందించారు. వారు సాధించిన విజయాలు, పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. బేబీ రెడ్డి ఇటీవల జరిగిన కామన్వెల్త్ దేశాల ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ జూనియర్స్ టీం విభాగంలో కాంస్యం సాధించింది. షేక్ అర్షద్ ఢిల్లీలో జరిగిన పారా ఏషియన్ ట్రాక్ సైక్లింగ్లో రజత, కాంస్య పథకాలు కైవసం చేసుకున్నాడు. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్లను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామి అమ్మవారి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న మంత్రి కిషన్ రెడ్డికి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ చక్రపాణి రెడ్డి, ఆలయ ఈవో లవన్న, అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు. మంత్రి దంపతులు శ్రీ స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం వేద ఆశీర్వచనం మండపం నందు మంత్రి కిషన్ రెడ్డి దంపతులకు వేద ఆశీర్వచనం చేసి శ్రీ స్వామి అమ్మవార్ల చిత్రపట జ్ఞాపికను, శేష వస్త్రాలు, లడ్డు ప్రసాదాలు అందజేశారు. అవును సార్, ఈ శ్రీశైలంకి
ఆదిదేవుడు గణపతి పూజలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఘనంగా జరుపుకున్నారు. కందులవారి వీధిలో ప్రసిద్ధ గణేష్ ఉత్సవం నందు 40 వినాయక చవితి వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు స్వామికి విశేష అలంకారాలు చేసి పూజలు చేశారు. కొంచెం బ్యాక్ ఉండాలి. సార్ మీరు కొంచెం ముందు రండి. మీరు కొంచెం ముందు సెల్ ఫోన్ బాబు అరెస్ట్ సెల్ ఫోన్ పైకి రండి. ఉత్సవ సమితి వారి ఆధ్వర్యంలో అత్యంత అద్భుతంగా వినాయక చవితి వేడుకలు చాలా చక్కగా కూడా చేయడం ఆనవాయితీగా చేస్తున్నారు. ఈరోజు దానిలో భాగంగా వినాయక చవితిలో భాగంగా ఎకో వినాయకుడు కూడా అంటే పర్యావరణాన్ని కాపాడటానికి ఎవరైతే ఈరోజు ప్రజానికి కొంత కోరుకుంటున్నారో వారి ఆలోచన విధానంతో ఎకో వినాయకుడిని కూడా పెట్టి ముఖ్యంగా ఈ 10 రోజులు కూడా ఒక పండగ వాతావరణం ఎట్లా ఉంటుందంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా కుటుంబ సభ్యులతో చాలా చక్కగా ఈ యొక్క గణేష్ చాలా భక్తి శ్రద్ధలతో కూడా, ఎందుకంటే చాలామంది ఉపవాస దీక్షలు ఉండి చాలామంది ఈ యొక్క కార్యక్రమం చేపడతారు. ఇప్పుడే మా గురుగారు పంతులు గారు చెప్తున్నారు, ఈ గణేష్ దగ్గర కనుక మనం కోరుకుంటే ప్రతి కోరిక నెరవేరుతుందని చెప్పని ప్రతి వాళ్ళకి నమ్మిక, ఇక్కడ అందరూ కూడా నమ్ముతారని చెప్పని చెప్పడం కానివ్వండి. ఇక్కడ 40 సంవత్సరాలు చేయడం అనేది చిన్న విషయం కాదు. ఒక చిన్న మన వినాయక చవితితో బిగినాయి. ఈరోజు విజయవాడలోనే నెంబర్ 1గా ఉండే విధంగా ఈ యొక్క మన మార్వాడి సోదరులందరూ కూడా చాలామంది, అదేవిధంగా ఈరోజు కూడా కృష్ణానది నుంచి 108 కలశాలతో అందరితో నీళ్లు అక్కడ కృష్ణానది జలాన్ని తీసుకొచ్చి ఇక్కడ పూజా కార్యక్రమాన్ని చాలా నిర్విఘ్నంగా చేస్తున్న కమిటీ సభ్యులకి ఆ స్వామివారి ఆశీస్సులు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి ప్రతి సంవత్సరం రావడం నేను అదృష్టంగా భావిస్తాను. ఈరోజు కూడా ఇక్కడికి రావడం అనేది నాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ప్రతి ఒక్కళ్ళు వినాయకుడికి పూజించుకోవాలని, వారి యొక్క కష్టాలని తీరాలంటే స్వామివారి యొక్క కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సమర్పిస్తాను. వినాయక చవితి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయం తరపున నవసంధి పాతాల విజయ గణపతి జల వినాయకులకు బుధవారం సారె సమర్పించారు. కాశీ నుంచి అఘోరాలు శ్రీకాళహస్తికి చేరుకున్నారు. సారతో బయలుదేరిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఆలయ పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, పాలక మండలి సభ్యులు, వేద పండితులతో కలిసి ఊరేగింపులో పాల్గొన్నారు.
కొత్తవలస మండల కేంద్రంలో వరసిద్ధి వినాయక మండపంలో తెల్లవారుజాము నుండి పూజలు భక్తులు ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రజలందరూ విజయవంతంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు పాల్గొన్నారు. साध्यं द्रवक्ष संयुक्तं महिषणायोजं प्रियं गृहाणमङ्गलं दीपं त्रयोदशमिरा ब्रह्मच्चा दीपं प्रयच्छामि देवाय परमात्मने त्राहिमां नरकाद्घोराद्भिजोतन्नमोऽस्तुते श्रीमन्महागणाधिपतये नमः। दीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि। ఫస్ట్ ఓన్లీ పత్రాలు చేయండి పూజ పత్రాలు పూజ చేయండి. రహదారులు మరియు భవనాల శాఖ ద్వారా జిల్లాలో చేపడుతున్న నాడు నేడు పిహెచ్సిల పనుల్లో జాప్యం జరిగితే సహించేది లేదని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నాడు నేడు పిహెచ్సిల పనులపై R&B ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే నెల 30 నాటికి R&B ద్వారా చేపడుతున్న పెండింగ్ పనులన్నీ పూర్తి కావాలని, లేకపోతే సంబంధిత ఇంజనీరింగ్ అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నాడు నేడు పిహెచ్సి పనుల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా చివరి స్థానంలో ఉందని, ఇందుకు గల కారణాలపై కలెక్టర్ ఆరా తీశారు. అవసరం ఉంది కదా, సో యూ హావ్ టు కాల్ ఫర్ టెండర్స్ వన్స్ అగైన్. ఎలక్ట్రికల్ వర్క్స్ అంటే ఎంత ఉంటుంది? మాక్సిమం ఫ్యూ లాక్స్ కూడా ఉంటుంది. కంప్లీటెడ్ సార్, ఎలక్ట్రికల్ కంప్లీటెడ్. ఆ కాంట్రాక్టర్ కి బ్లాక్ లిస్ట్ పెట్టేశారా మధ్యలో? డోంట్ కీప్ థింగ్స్ పెండింగ్ ఎట్ యువర్ లెవెల్ జస్ట్ ఫర్ వెయిటింగ్. జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది, టేక్ యాక్షన్ అగైన్స్ కాంట్రాక్ట్. బ్లాక్ లిస్ట్ పెట్టి ఈఎండి ఫోర్ఫిట్ చేయండి. బిల్స్ ఏదైతే పెండింగ్ ఉన్నాయో బిల్స్ క్యాన్సిల్ చేయండి. వేరే కాంట్రాక్టర్ తెప్పించి ఆ కాంట్రాక్టర్ ఇప్పుడు ఈ రోజు రేట్ లో ఒప్పుకోరు కదా. ఇది 2020లో జరిగిన SSR రేట్స్ టెండర్స్. ఇప్పుడు కొత్త మనిషి ఎవరైనా మనం ఆన్బోర్డ్ చేయాలంటే కూడా ఆయన ఇదే రేట్స్ లో ఒప్పుకోరు. బికాస్ హీ ఇస్ నాట్ మైండింగ్ బై ద టుడేస్ రేట్స్. ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర అటవీ, విద్యుత్, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సమేతంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి స్వామివారి చిత్రపటాలు, శేష వస్త్రాలు, ప్రసాదాలను ఎమ్మెల్యే, ఆలయ పాలక మండలి చైర్మన్ అందజేశారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే MS బాబు, ఆలయ పాలక మండలి చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో సురేష్ బాబు, అధికార, అనధికార ప్రముఖులు పాల్గొన్నారు.
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో వినాయక చవితి సందర్భంగా సందడి వాతావరణం నెలకొంది. అన్ని రకాల వ్యాపారాలలో బజారు వీధులు కిక్కిరిసిపోయాయి. గత 2 ఏళ్లుగా కోవిడ్ కారణంగా వినాయక చవితి ఘనంగా నిర్వహించలేదు. ఈ ఏడాది ఎటువంటి ఆంక్షలు లేకపోవడంతో ప్రజలు ప్రశాంతంగా పండుగ నిర్వహించుకుంటున్నారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన పెరగడంతో ఎక్కువ సంఖ్యలో భక్తులు మట్టి గణపతి విగ్రహాల కొనుగోలుకు ఆసక్తి చూపారు. ఈ ఏడాది వినాయక విగ్రహాల ధర కాస్త ఎక్కువగా ఉన్నా ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. మట్టి గణపతికి డిమాండ్ పెరగడంతో తయారీదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తన కుమారుడు గౌతమ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో నా యంగ్ మ్యాన్కు 16వ జన్మదిన శుభాకాంక్షలు. ప్రతిరోజు నన్ను గర్వపడేలా చేస్తున్నావు. నువ్వు జీవితంలో అత్యుత్తమంగా ఎదిగే సమయం కోసం నేను వేచి చూస్తున్నాను. కొత్త మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు నా ప్రేమ ఆశీర్వాదాలు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి. గుర్తుపెట్టుకో, నీకు ఎప్పుడు అవసరమైనా నీ వెన్నంటే ఉంటా. లవ్ యూ మై సన్. నువ్వు ఊహించినంతకంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో SSM B28 అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అతడు కలేజా చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుండడంతో ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది.
ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ నజీబుల్లా జర్దన్ మంగళవారం ఆసియా కప్లో భాగంగా గ్రూప్ బిలో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. 17 బంతుల్లోనే 6 సిక్సర్లు, 1 4తో 43 పరుగులు సాధించిన నజీబుల్లా ఒంటి చేత్తో జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ విజయంతో ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్ బి టాపర్గా సూపర్ 4 చేరింది. కాగా సంచలన ఇన్నింగ్స్తో మెరిసిన నజీబుల్లా జర్దన్ తాను కొట్టిన 6 సిక్సర్లతో ఏకంగా ప్రపంచ రికార్డు సాధించాడు. టీ20 క్రికెట్లో చేజింగ్లో డెత్ ఓవర్స్లో ఎక్కువ సిక్సెస్ కొట్టిన బ్యాటర్గా నజీబుల్లా జర్దన్ అగ్రస్థానంలో ఉన్నాడు. చేజింగ్ సమయంలో నజీబుల్లా ఇప్పటి వరకు 18 సిక్సర్లు, థర్డ్ మ్యాచ్తో కలిపి బాదాడు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు ఇయాన్ మోర్గాన్ 17 సిక్సర్లు, శ్రీలంక ఆల్రౌండర్ తిసారా పెరీరా 17 సిక్సర్లను నజీబుల్లా అధిగమించడం విశేషం. దీంతో పాటు మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సోమవారం నాటి పతనం నుంచి భారీగా కోలుకున్న మార్కెట్లు మంగళవారం ఆరంభంలోనే 500 పాయింట్లు ఎగిశాయి. రోజంతా ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాయి. ఒక దశలో సెన్సెక్స్ 1600 పాయింట్లకు పైగా జంప్ చేసింది. చివరికి సెన్సెక్స్ 1564 మార్కెట్లు ర్యాలీ అయ్యి 59,537 వద్ద, నిఫ్టీ 446 పాయింట్ల లాభంతో 17,759 వద్ద స్థిరపడ్డాయి. రియల్టీ, ఐటీ, బ్యాంకింగ్ ఇలా అన్ని రంగాల షేర్లు లాభాలను ఆర్జించాయి. నిఫ్టీలో అసలు నష్టపోయిన షేర్ లేదంటే ఆశ్చర్యం లేదు. బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, టెక్ మహేంద్ర, టీసీఎస్, టాటా మోటార్స్, హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, మారుతి యాక్సిస్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. రేపు వినాయక చవితి సందర్భంగా మార్కెట్లు మూతపడతాయి. షార్ట్ కవరింగ్ ప్రభావితం చేసినట్లు ఎనలిస్టులు భావిస్తున్నారు. మరోవైపు రూపీ డాలర్ మారకంలో 63 పైసలు ఎగిసి 79.45 వద్ద ముగిసింది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాకిస్తాన్కి అమెరికా మానవతా సాయం, 200 కోట్ల మానవతా సాయాన్ని ప్రకటించిన యునైటెడ్ స్టేట్స్ యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్. ఆప్ బీజేపీ నేతల మధ్య కొనసాగుతున్న మాటల మంటలు. సిసోడియా రోజుకు అబద్ధం చెబుతున్నారని మండిపడ్డ ఎంపీ పర్వేష్ వర్మ. జమ్మూ కాశ్మీర్లో 2 లష్కర్ ఉగ్రవాదుల హతం. షోపియాన్ జిల్లాలో ఎన్కౌంటర్. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో క్రీడాకారుల సందడి. సీఎం జగన్ ను కలిసిన ఫెన్సింగ్ క్రీడాకారిణి బేబిరెడ్డి, పారా సైక్లిస్ట్ అర్షద్, కోచ్ ఆదిత్య మహతా. శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వార్లను కుటుంబ సమేతంగా దర్శించుకున్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికిన ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ చక్రపాణి రెడ్డి. భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. డాలర్ మార్కంలో 63 పైసలు ఎగిసి 79.45 వద్ద ముగిసిన రూపీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.